కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ బుగ్గ రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తజనం కోనేటి స్నానాలు ఆచరించి శివుడికి దీపాలు వెలిగిస్తున్నారు. అనంతరం నైవేద్యం సమర్పిస్తున్నారు. ఆలయానికి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఎలా వచ్చింది, అలాగే విశిష్టత గురించి పలు అంశాలపై ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ స్వామివారు శర్మతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ప్రధాన ఆలయం ఏదైతే కర్నూలు నంద్యాల వెళ్ళే మార్గంలో ఉంది. ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తజనం వచ్చిన సందర్భము ప్రధాన అర్చకులు నారాయణ స్వామి శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆలయ విశిష్టత విశేషాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి స్వామి, కాలువ బుగ్గ రామేశ్వర స్వామి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ ప్రతిష్టత ఏంటి? అశేష భక్తజనం వస్తుంటారు. భక్తజనానికి స్వామి ఎలా వాళ్ళ కోరికలు తీరుస్తాడు? ఇచ్చట శ్రీ స్వామివారిని పరశురాముల వారు ప్రతిష్ఠించినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. ఇది త్రేతాయుగ ప్రథమ పాదంలో ప్రతిష్ఠించినట్టు శాసనముల ద్వారా తెలుస్తుంది. స్వామి కింద నీటి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ అని, పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని, బుగ్గ రామేశ్వర స్వామి పేరు. అన్ని శివాలయములు తూర్పుగా ఉంటే ఇక్కడ స్వామివారు పశ్చిమముఖంగా ఉన్నారు. మనం ఏ శివాలయం పైన ఒకే నంది ఉంటుంది. ఇక్కడ 2 నందులు విశేషం. ఒకటి స్వామి యొక్క వాహనంగా, ఒకటి ధర్మానికి ప్రతీకగా ప్రతిష్ఠించినట్లు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. అలాగే అమ్మవారి పేరు భ్రవరాంబాదేవి. ఇక్కడ అమ్మవారికి 1983లో కంచి జగద్గురులు చంద్రశేఖర సరస్వతి, శంకరాచార్య, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు కర్నూలు యందు చాతుర్మాసం చేసినారు 83లో. ఆ సందర్భంగా వాళ్ళు మరి తిరిగి కాంచీపురం వెళుతూ ఉన్నప్పుడు కాలువబుగ్గలు ఇక్కడ ఆగి ఉన్నారు. అప్పుడు అమ్మవారికి శ్రీచక్రాన్ని వేయవలసిందిగా కోరటం జరిగింది. శ్రీవారు అనుగ్రహించి శ్రీచక్రాన్ని అమ్మవారికి ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఆలయం కొంత అభివృద్ధి చెందింది. అలాగే ఇక్కడ వేలాది వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వేలాది వివాహాలు జరగటం వల్ల భార్యాభర్తల అన్యోన్యత, సంసారాలు బాగా ఉంటాయన్నది భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అలాగే వారి యొక్క కుటుంబాలు కూడా ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో మేలు జరుగుతూ ఉంది. ఇచ్చట ఈ అర్ధమండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించినట్టు శాసనం, ఇంకొక శాసనం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు అర్ధమండపం నిర్మిస్తూ ఈ ప్రాంతాన్ని పాండ్యం రెడ్డిరాజుల ఏలుబడిలో ఉండింది. ఈ శ్రీకృష్ణదేవరాయల వారు విజయయాత్ర సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించి ఇచ్చట పాండ్యం రెడ్డిరాజులను ఆదేశిస్తూ 418 ఎకరాలు మాన్యం పెట్టినట్లు ఉంది. సో ఈరోజు 418 ఎకరాలు లేదనుకోండి, ఆనాటికున్న స్థితికి ఈనాటికున్న స్థితికి ఈరోజు అధికారికంగా మాకు 200 చిల్లర మాన్యం ఉన్నట్లు గుర్తింపుగా ఉంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి మేలు జరుగుతుందన్నది పూర్తి దృఢంగా చెప్పగలిగేటువంటి నమ్మకం. ఎందుకంటే అమ్మవారైతేమి, ఈశ్వరుడైతేమి పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నటువంటి ఇది. అలాగే 31వ తారీఖు శనివారం రోజు కంచి జగద్గురులు విజయేంద్ర సరస్వతి శంకరాచార్య విచ్చేసి ఉన్నారు కాలోబుగా. ఇక్కడ ఆయన అనుగ్రహ భాషణం కూడా చేసినారు. ఆ రోజు చాలా బాగా ఉండింది. ప్రధానార్చకుడు కళ్ళే లక్ష్మణ శర్మ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుడికి పూజలు చేస్తే చాలా ప్రత్యేకత అంటారు. ఏంటి ప్రత్యేకత? ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ కార్తీక పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది. బుధవారంతో కూడిన పౌర్ణిమ చాలా విశిష్టతను కలిగిస్తుంది. ఇది చేయటం వల్ల ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంపదను ఇస్తుంది. అలాగే సాయంకాలంలో చేసేటువంటి దీపోత్సవం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ఇక్కడ దాదాపుగా 2000 నుంచి 3000 మంది మహిళలు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం వైభవం జరుగుతూ ఉంది. ఆవునైతే చేస్తే మరింత విశిష్టత అంటారు. ఏంటి దాని ప్రభావం? ఇది ఆవు నెయ్యి అన్నది ఒక అంశము, నువ్వుల నూనె అన్నది కూడా ఒక అంశం. నువ్వుల నూనెతో చేసిన విశేషమైన ఫలితాలే, ఆవు నెయ్యితో చేస్తే మరింత విశేషమైనటువంటి ఫలితం. ఆవు నెయ్యికి ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆవు నెయ్యికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది శాస్త్రంలో. సో ఆవు నెయ్యితో వచ్చినటువంటి ధూమం అంటే వాటి యొక్క పొగ ఏదైతే ఉందో అది ఆయుష్ను, ఆరోగ్యాన్ని పుష్కలంగా ఇస్తుందన్నది శాస్త్ర సమ్మతమైన విషయం. అంటే ప్రత్యేకించి ఈ మాసంలో శివుడికి అలాగే విష్ణువుకి కొలుచుకునే లేదా మొక్కుకునే అవకాశం ఉందంటున్నారు. అది ఏంటి? శివుడికి విష్ణువుకి ఈ కార్తీక మాసం అన్నది శివకేశవులకు భేదాన్ని సూచించదు. అలాగే మాఘమాసం కూడా, మాధవ మాసం కూడా శివకేశవులకు భేదాన్ని చూపదు. ఈ యొక్క కార్తీక మాసంలో వైష్ణవ ఉదయకాలంలో ఈశ్వరాభిషేకమని,
సాయంకాలం విష్ణువాలయ సందర్శనమని శివపురాణాలు, కార్తీక పురాణం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. పరశురాముడు సంచారం చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చాడు, తల్లిని చంపిన పాప పరిహారం కోసం వచ్చాడు అంటున్నారు. క్లుప్తంగా ఏదన్నా 2 మాటలు చెప్పండి. పరశురాముల వారు క్షత్రియ మహారాజును సంహారార్థం 21 సార్లు భూమండలాన్ని సందర్శించారు. అంటే ఈ యొక్క భూమండలాన్ని తిరిగినారు. క్షత్రియ సంహారంలో జరిగినటువంటి పాప నివృత్తి కోసం, ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడం కోసం అక్కడక్కడ కొన్ని శివాలయాలను ప్రతిష్ఠించినాడు. అందులో భాగమే కాలుబుగ్గ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు అంటే తను చేసిన లేదా పొరపాట్లు పాప పరిహారార్థం ఇక్కడ సంచరిస్తూ పంచలింగాలు ప్రతిష్ఠించడం జరిగిందని ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కాలువబుగ్గ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.